మనందరికీ తెలిసిందే కందిపప్పులో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ అండ్ సాచురేటెడ్ ఫాట్ తక్కువ ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది, ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, బోన్ మినరల్ డెన్సిటీని ఇంక్రీజ్ చేస్తుంది. మరి తోటకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, బోన్ హెల్త్కి ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ఫైబర్ డైజెషన్కి హెల్ప్ చేస్తూ కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. క్యాలరీస్ తక్కువే ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం తిన్నా ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. తోటకూరలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ని రెడ్యూస్ చేయడంలోనూ హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీని క్రోనిక్ డిసీజెస్ కారణమయ్యే హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. మన బాడీకి అవసరమయ్యే ప్రోటీన్, లైజిన్ అనే ఎమినో యాసిడ్ ఇందులో ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్కి, సెల్యులర్ మెటబాలిజంకి కావాల్సిన ఐరన్ తోటకూర ఇస్తుంది. మరి సైడ్ ఎఫెక్ట్స్కి వస్తే కందిపప్పు కానీ తోటకూర కానీ ఎక్కువ తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వడం, బ్లోటింగ్, ఎసిడిటీ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండు పడిన వాళ్ళకి ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ ర్యాషెస్ లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్, హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఎనీమియా, ట్యూబర్కులోసిస్కి మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా డాక్టర్ సజెషన్స్ లేకుండా కందిపప్పు ఎక్కువ తినడం మంచిది కాదు.